నిఫ్టీలో 4 డేస్ నుంచి కంటిన్యూస్ ఫాల్ వచ్చిన తర్వాత ఈరోజు సడన్‌గా రికవరీ కనిపించింది. కొన్నిసార్లు బీరిష్ మార్కెట్‌లోని షార్ట్ కవరింగ్ మనం చూస్తూనే ఉంటాం. అలాంటి కైండ్ ఆఫ్ షార్ట్ కవరింగ్ అయినా ఈరోజు లేదా మార్కెట్‌లో ఇక్కడి నుంచి ఫర్దర్‌గా బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి నెగెటివ్ రీజన్స్ సార్ట్ ఔట్ అయ్యి పాజిటివ్ రీజన్స్ వచ్చి ఫర్దర్‌గా పాజిటివ్‌గా వెళ్ళే ర్యాలీస్ ఉంటాయి కదా! అలాంటి కైండ్ ఆఫ్ ర్యాలీయా ఈరోజు వచ్చింది? డెఫినిట్‌గా ఈ క్వెషన్ మీకు రైజ్ అవుతది. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి లేదా 1 ఇయర్ నుంచి మీరందరూ కూడాన బీరిష్ మార్కెట్‌ని, వాలటైల్ మార్కెట్‌ని, చాపీ మార్కెట్‌ని ఫేస్ చేశారు. ఇలా ఫేస్ చేసినప్పుడు ఒకరోజు మార్కెట్ రికవరీ అయినంత మాత్రాన మీరు సాటిస్ఫై అవ్వరు. ఎగ్జాక్ట్‌లీ డెఫినిట్‌గా ఈరోజు మార్కెట్స్ రికవరీ అయినప్పుడు మాత్రం మీకు కూడా అదే ఒపీనియన్ కలిగి ఉంటది. కానీ కొన్ని పాయింట్స్ టెక్నికల్‌గా కొన్ని లెవెల్స్‌ని చూసుకొని మార్కెట్ ఇది షార్ట్ కవరింగా లేకపోతే బుల్లిష్ సైడ్ మూవ్ అయిందని డిసైడ్ అవ్వచ్చనమాట. ఇలాంటి సినారియోస్‌లోని ఎలా మార్కెట్‌ని అనాలిసిస్ చేయాలనేది నేను మీకు క్లియర్‌గా ఈరోజు వీడియోలో చెప్తాను. అంటే కంటిన్యూస్ ఫాలో అవుతున్నప్పుడు ఒక్కరోజు రికవరీ అయితే దాన్ని మనం రికవరీ కింద పరిగణలోకి తీసుకోవాలా? లేదా కేవలం దాన్ని ట్రాప్ కోసం మనల్ని ట్రాప్ చేయడం కోసం మార్కెట్ పెరిగిందని మనం పరిగణలోకి తీసుకోవాలా? ఎలా తీసుకోవాలి అనేది లైవ్‌లో నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసి క్లియర్ కట్‌గా చెప్తాను. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ వన్, నేను వీక్లీ అనాలిసిస్‌లో ఒకటి చెప్పాను. కొన్ని స్టాక్స్ ఈరోజు పడతాయి, కేర్‌ఫుల్‌గా ఉండండి అని చెప్పి. ఏంటి ఆ స్టాక్స్? క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ అంటే బ్రోకరేజ్ స్టాక్స్, ఎక్స్‌చేంజెస్ రిలేటెడ్ స్టాక్స్ పడతాయి అనుకున్నాం. ఏంజిల్ వన్, గ్రో అండ్ సేమ్ టైమ్ నువామా అండ్ బీఎస్‌సీ స్టాక్ అయితే అప్రాక్సిమేట్‌లీ 7-6% పడింది. ఈ స్టాక్స్ అన్ని ఏవైతే డ్రాప్ అయినాయో ఇప్పుడు బై చేయొచ్చా? అండ్ ఫర్దర్‌గా ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. గోల్డ్ అండ్ సిల్వర్ ఈరోజు పడింది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ బేసిక్‌గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పెరగాలి కదా! కానీ ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్ పడింది? దాని గురించి కూడా మనం మాట్లాడాలి. బిట్‌కాయిన్ మళ్ళీ 66,000, 67,000కి వస్తుంది. అండ్ దాని అప్డేట్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. ఎర్నింగ్స్ గురించి ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ వీక్ లాస్ట్ వీక్ ఆల్రెడీ ఒక 700-800 స్టాక్స్ ఎర్నింగ్ అయింది. ఈ వీక్‌తో మోస్ట్‌లీ ఎర్నింగ్స్ ఫినిష్ అవ్వచ్చు మోస్ట్‌లీ. అయితే ఈ వీక్‌లో ఈరోజు మనం రిజల్ట్స్ మాట్లాడుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కవర్ చేసి ఏదైతే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నామో అందులో మీకు ఎఫర్ట్స్ ఉన్నాయని కనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. నౌ ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.83% పాజిటివ్‌గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.79% పాజిటివ్‌గా క్లోజ్ అయింది. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 1.27% పాజిటివ్‌గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.64% హయ్యర్ సైడ్ మూవ్ అయింది. అండ్ అలానే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.1%, స్మాల్ క్యాప్ 0.1% మనం హయ్యర్ సైడ్ మొమెంటం రావడం చూసాం. ఇండియా విక్స్ అయితే మాత్రం ఈరోజు 0.28% పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయింది. మార్కెట్స్ పాజిటివ్ సైడ్ టర్న్ అయినప్పుడు 2 సినారియోస్‌లో మనం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ వన్ వెయిటెడ్ స్టాక్స్‌ని చూడమని చెప్తుంటాను. 2 మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండైసెస్. ఈ 2 చూసిన తర్వాత ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్ సేమ్ టైమ్ ఇండియా పరంగా ఏదైనా న్యూస్ అప్డేట్స్ ఉంటే ఆ న్యూస్ అనాలిసిస్, లాస్ట్‌లో టెక్నికల్ అనాలిసిస్. ఇలా మనం మార్కెట్ ఎప్పుడైనా కవర్ చేసుకోవాలి. ఈరోజు బుల్లిష్ టర్న్ అయిందా? బుల్లిష్ టర్న్ అవ్వడానికి ఒక స్టాక్ వల్ల, ఒక సెక్టర్ వల్ల మార్కెట్ బుల్లిష్ టర్న్ అయినాయా? లేదా అన్ని వెయిటెడ్ స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి అనేది చూడాలి. అన్ని వెయిటెడ్ స్టాక్స్ బట్టి ఒక ఇండెక్స్ గాని పాజిటివ్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, ఆ ఇండెక్స్ పాజిటివ్ సైడ్ సస్టైన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూస్తే రైట్ సైడ్‌లో మీరు చూడండి, నేను వెయిటెడ్ స్టాక్స్‌ని ఎప్పుడు కూడా రైట్ సైడ్ యాడ్ చేసి పెట్టుకుంటాను. అందులో చూస్తే ఫస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్. ఇందులో ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్లాట్‌లో క్లోజ్ అయింది. రిమైనింగ్ అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. బజాజ్ ఫైనాన్స్ మాత్రం 1.17% నెగిటివ్‌గా క్లోజ్ అయింది. అండ్ రెస్ట్ శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్ పాజిటివ్‌గానే క్లోజ్ అయినాయి. ఐటీ స్టాక్స్ ఇప్పటికీ కూడా మిక్స్డ్‌లోనే క్లోజ్ అయినాయి. ఈవెన్ ఇన్‌ఫాక్ట్ ఇన్ఫోసిస్ 0.26, విప్రో 0.5 అలానే ఉన్నాయి. అండ్ ద అదర్ సైడ్ కొన్ని అదర్ బోర్డర్ వెయిటెడ్ స్టాక్స్ భారతీ ఎయిర్టెల్, ఎల్&టి, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ ఇవి కూడా పాజిటివ్‌గానే క్లోజ్ అయినాయి. ఈవెన్ అదాని పోర్ట్స్ లాంటి కంపెనీస్ కూడానా. సో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్ స్టాండ్ తీసుకోబట్టి నిఫ్టీ 50లో మనం హైయర్ సైడ్ చూసాం. కానీ అన్ని ఇండైసెస్‌లో బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ఇంత పాజిటివ్‌గా మూవ్ అయిందంటే బ్యాంక్ నిఫ్టీకి మోర్ దాన్ 20% వెయిటేజ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సపోర్ట్ చేయబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు 1.27% హైయర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఫస్ట్ వన్ వెయిటేజ్ స్టాక్స్ అన్ని హైయర్ సైడే క్లోజ్ అయినాయి. సెకండ్ వన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ సపోర్ట్ చేస్తున్నాయా? ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే మాత్రం ఫ్లాట్లో ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్లో వెన్ నిఫ్టీ ఫాలో వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ ఫాలో వచ్చింది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఫాలో వచ్చింది. అయితే మేజర్ ఇండైసెస్ పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చినప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అట్లీస్ట్ 1-1.5% అయినా మొమెంటం ఇవ్వాలి. మిడ్ క్యాప్ ఏమైనా మొమెంటం ఇచ్చిందా? రాలేదు. సో ఇక్కడ మీకు సెకండ్ రెడ్ ఫ్లాగ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ స్టార్ట్ అయింది ఏంటి? మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండైసెస్లో పెద్దగా మొమెంటం రాలేదు.
కాదు. అయితే ఇంకొకటి వెయిటేజ్ స్టాక్స్ ప్రకారంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా కంపెనీస్ ఎర్నింగ్స్ రిలీజ్ అవుతున్నాయి. అందువల్ల మేబీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వాలటైల్గా కూడా క్లోజ్ అవ్వచ్చు, అది కూడా మనం చెప్పలేం. ఓకే, బట్ కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మొమెంటం లేకపోతే మాత్రం మార్కెట్ పాజిటివ్స్ టర్న్ అయ్యాయని ఒక్క రోజులోనే మనం డిసైడ్ కాలేము. ఇక్కడితో మనకు అర్థమైపోయింది 1 డేలో డిసైడ్ కాలేమని చెప్పేసి. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. నా నెక్స్ట్ వన్, సో అదర్ అప్డేట్స్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి యూఎస్ ఫ్యూచర్స్. ప్రెజెంట్ రైట్నో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి డౌ జోన్స్ ఫ్యూచర్స్ 175 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ 38 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో చూసుకుంటే మాత్రం రెండు కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు మనకి కనపడుతుంది. ఆన్ ద అదర్ సైడ్ యూఎస్ మార్కెట్స్కి ఫ్రైడే ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్గా వచ్చింది. సో దానివల్ల యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం ఫ్లాట్ విత్ పాజిటివ్గా సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అయితే వన్ థింగ్ ఈరోజు నైట్కి మనకి క్లూస్ ఏమి ఉండవు, ఎందుకంటే ఈరోజు యూఎస్ మార్కెట్స్ హాలిడే, సేమ్ టైం చైనా మార్కెట్స్ కూడా హాలిడే. గ్లోబల్ మార్కెట్స్ రెండు హాలిడే ఉండడం వల్ల నైట్కి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయనేది మనం అనలైజ్ చేయలేం. సో ఇక్కడ అనొచ్చు డౌ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుందని. ఫ్యూచర్స్ అనేది ఐ థింక్ 10కో ఎంతకో క్లోజ్ అయిపోతుంది, ఓకే, ఆగిపోతుంది. సో ఆ తర్వాత మనకి ఇది కనిపించదు. సో మోస్ట్లీ మనకి రేపు యూఎస్ మార్కెట్స్ రేపు ఈవినింగ్ క్లోజ్ అయిన దాన్ని బట్టి మనకి మార్కెట్ రియాక్షన్ అనేది ఉంటుంది. రేపు బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ మ్యూట్లో క్లోజ్ అవుతున్నాయి కాబట్టి. సో దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. ఆన్ ద అదర్ సైడ్ ఇంకేమైనా గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనంటే ఇండియా యూకే యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మోస్ట్లీ ఏప్రిల్లో ఆన్ టేబుల్కి వస్తుందని క్లారిటీగా కొన్ని న్యూస్ అప్డేట్స్లో అయితే కనపడుతుంది. ఇది ఆటో సెక్టర్ రిలేటెడ్ కంపెనీస్కి, ఆటో కాంపోనెంట్ రిలేటెడ్ కంపెనీస్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇండియా యూకే లాస్ట్ ఇయర్ జులైలోనే ట్రేడ్ డీల్ కంప్లీట్ అయింది, బట్ కాకపోతే ఆన్ టేబుల్ రాలేదు. ఏదైనా ఒక ట్రేడ్ డీల్ కంప్లీట్ అయింది అని అంటే టారిఫ్స్ది, సో టారిఫ్ రిలేటెడ్గా చెప్తున్నాను. సో మన ఇండియా సైడ్ నుంచి క్యాబినెట్లో, యూనియన్ క్యాబినెట్లో అప్రూవల్స్ రావాలి. మన ఇండియా సైడ్ నుంచి ఎప్పుడైనా వచ్చేస్తుంది, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ బీజేపీ దగ్గర ఉంది కాబట్టి. అంటే ఆబ్వియస్లీ నితీష్ కుమార్ గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ బీజేపీతో ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి బిల్ పాస్ అయిపోతుంది. అలానే వాళ్ళు కూడా పార్లమెంట్లో దాన్ని పెడతారు, దానికి కూడా కండిషన్స్ ఓకే చేసుకుంటేనే ఆ బిల్ పాస్ అవుతుంది, లేకపోతే మాత్రం పాస్ అవ్వడం చాలా తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ దీని ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఇండియా యూకే యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది మనం పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నొమూరా వాళ్ళు ఇండియా ఇన్ఫ్లేషన్ రీసెంట్గా ఏదైతే వచ్చిందో దాని ప్రకారంగా ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయరు అని చెప్తున్నారు. అయితే పాయింట్ ఏంటంటే ఆర్బీఐ టార్గెట్ అయితే మాత్రం 4%. నాకు తెలిసి నొమూరా వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ చేస్తున్న స్టేట్మెంట్స్ కన్నా ఆర్బీఐ టార్గెట్ 4% కదా. 4% లోపే మనం ఉన్నాం. ఎందుకు, లాస్ట్ టైం మన ఇన్ఫ్లేషన్ ఎంత వచ్చింది, 2.75. అఫ్ కోర్స్ 1.3 నుంచి 2.7కి పెరగడం అనేది నెగిటివ్నే, కానీ 1.3 నుంచి 2.7కి బౌన్స్ అవడానికి కారణం ఏంటి, అంత లోయెస్ట్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ ఉండేటప్పుడు స్పైక్ అనేది డెఫినెట్గా వస్తుంది. అలా అని 4% దాటి వెళ్ళిపోతే ఓకే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయదని అనుకోవడానికి 2.75 ఉంది కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. బట్ కాకపోతే మార్కెట్ని చిన్న నీజర్క్ అని అంటారు దాన్ని, అంటే సడన్గా చిన్న డిప్ చేసి తీసుకెళ్ళడం, ఇట్లాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కనపడుతుంటాయి. దాన్ని వాల్టాలిటీ అని కూడా అనొచ్చు మనం. సో అయితే ఇది పెద్దగా న్యూస్ ఇంపాక్ట్ చేయలేదేమో అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ నేను మనీ కంట్రోల్ వెబ్సైట్లో కూడా మార్కెట్స్ రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది చెక్ చేస్తే కొన్ని వాల్యూ బయింగ్ అంటే స్టాక్స్ అలా కొన్ని సెక్టార్స్ డిప్లో ఉండబట్టి నిఫ్టీలో బౌన్స్ వచ్చిందని, అదర్ సైడ్ మిక్స్డ్ గ్లోబల్ క్యూస్ అంటే చైనా మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ హాలిడే ఉండడం వల్ల సో పెద్దగా మూమెంటం లేకపోవడంతో మన మార్కెట్లో షార్ట్ కవరింగ్ లాంటిది వచ్చిందని, రూపీ కూడా కొంచెం స్ట్రెంగ్తెన్ అవ్వడం స్టార్ట్ అయిందని, అందువల్ల మార్కెట్లో మనం పాజిటివ్ సైడ్ మూమెంటం కనిపించినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఓకే, సో గ్లోబల్ ఫ్యాక్టర్స్ పరంగా అయితే మాత్రం మనకు ఒకటి అర్థమైంది ఏంటి, గ్లోబల్ సైడ్ నుంచి మ్యూట్ డైరెక్షన్ ఉంది. సో అందువల్ల మార్కెట్స్ హాలిడే ఉండడం వల్ల మన మార్కెట్లో షార్ట్ కవరింగ్ వచ్చిందని. ఓకే, సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నెగిటివ్స్ ఏం కనిపించలే. అలానే బిగ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయనంటే బిగ్ ఈవెంట్స్ కూడా యాజ్ ఆఫ్ నో కూడా ఏమీ లేవు. సో ఓవరాల్ డేటా పాయింట్స్ ప్రకారంగా మనం చూసుకుంటే మార్కెట్స్ అన్నీ కూడా యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం నెగిటివ్ అనేది తక్కువ కనపడుతున్నాయి. ఓకే, ఇక్కడతో కంప్లీట్ అయింది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. నా ఇప్పుడు టెక్నికల్గా మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వీక్లీ అనాలిసిస్లో డిస్కస్ చేసుకున్నాం 25,500. చూస్తే క్యాండిల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కనపడుతుంది. స్ట్రైట్ అవే లాస్ట్ 3 డేస్ నుంచి 26,000 నుంచి 25,470 వరకు ఫాలో అయింది. అప్రాక్సిమేట్లీ 530 to 550 పాయింట్స్ వరకు డిక్లైన్ వచ్చింది. ఒకేసారి నిఫ్టీ 50లోని ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనేది చూసాం. దాన్ని ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కింద మనం చూసుకోవచ్చు. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఓన్లీ నిఫ్టీలోనే ఫామ్ అయిందా, రిమైనింగ్ ఇండెక్సెస్లో కూడా ఫామ్ అయిందనే చూస్తే ఈవెన్ సెన్సెక్స్లో కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ కనిపించింది. అండ్ అట్లనే బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ పుల్ బ్యాక్ కనిపించింది. ఈవెన్ ఫిన్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్
పుల్ బ్యాక్ కనిపించింది. ఏదైతే మేజర్ ఇండెక్సెస్ అన్నిట్లో కూడా స్ట్రాంగ్ పుల్ బ్యాక్ కనిపించిందో దాన్ని రివర్సల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ గ్లోబల్ మార్కెట్స్ ఒకటి యాబ్సెంట్ కదా ఈరోజు నైట్కి. సేమ్ టైం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోని పెద్దగా మొమెంటం అనేది లేదు కదా. ఈ రెండు రీజన్స్ వల్ల ఇలా మొమెంటం ఇచ్చినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ గురించి చూడాలి. ఎందుకంటే డిప్ అవుతున్న ప్రతిసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందా లేదా, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందా లేదా. సో ఇట్లా బౌన్స్ అనేది వస్తుంటుంది. అలా అని చెప్పేసి రికవరీ అయిపోతుందని మనం చెప్పలేం. రేపటి క్యాండిల్ కానీ ఇంతే స్ట్రాంగ్గా ఇది ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఉంది కదా, దీని అబోవ్ రేపటి క్యాండిల్ కానీ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే అప్పుడు మనం తీసుకోవచ్చు. ఇప్పుడే కాదు, నేను మీకు చెప్తున్నాను, నాకున్న 8 years ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్తున్నా. ఇప్పుడే కాదు, మార్కెట్స్ బీరిష్ మూమెంటంలో ఉండేటప్పుడు రికవరీ అవుతుంటే 2 scenariosలో కన్ఫర్మేషన్ తీసుకోండి బౌన్స్ అవుతుందని. ఒకటి, షార్ట్ వేలో బాగా ఫాలో అయిపోతే, తక్కువ టైంలో ఎక్కువ పడిపోయింది అనుకోండి, దాన్ని షార్ట్ కవరింగ్ అంటారు, లాంగ్ బిల్డప్ కాదు. 2, లాంగ్ బిల్డప్ కింద ఎప్పుడు కన్వర్ట్ అవుతుందంటే ఫాలో అయిన దాంట్లో 50% దాటి రికవరీ అయిపోతే అప్పుడు మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఫిబొనాకీ టూల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫిబొనాకీ టూల్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ఎండ్ కార్డ్లో పెడతాను, రీసెంట్గానే దాని మీద వీడియో కూడా చేశాను, చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. నా ఇప్పుడు నేనైతే మాత్రం ఫర్దర్గా నెక్స్ట్ ఫ్యూ డేస్ చూసి నేను డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నా. 1 dayలో రికవరీ వస్తే దాన్ని మనం ట్రస్ట్ చేయలేము, ఇప్పటికీ చెప్తున్నా. నెక్స్ట్ 1 or 2 days వెయిట్ చేసి చూడండి. నెక్స్ట్ 1 or 2 days కూడా మార్కెట్ పాజిటివ్ సైడ్ సస్టైన్ అవ్వడానికి, పాజిటివ్ సైడ్ మొమెంటమ్స్ ఇస్తుంటే అప్పుడు మనం కన్ఫర్మేషన్ అనేది తీసుకోగలం. ఇవి మేజర్ అప్డేట్స్ అయితే. నా బిట్ కాయిన్ పరంగా చెక్ చేసుకుంటే బిట్ కాయిన్ 68,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు యూఎస్ మార్కెట్స్లో హాలిడే కాబట్టి నాకు తెలిసి బిట్ కాయిన్లో కన్సాలిడేషన్ కనపడుతుంది అనుకుంటున్నా. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది విచ్ ఈస్ 70,500. అక్కడి నుంచి బిట్ కాయిన్లో డిక్లైన్ అయితే మాత్రం మనం చూస్తున్నాం. మోస్ట్లీ బిట్ కాయిన్లో ఒకవేళ కానీ మొమెంటం రావాలంటే ఈ 70,500 లెవెల్ బ్రేక్ అయితే 78,150, 84,400 వరకు మనం చూడొచ్చు. కానీ లుక్స్ లైక్ అది బ్రేక్ అయినట్టు కనిపించట్లే. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే మార్కెట్ అయితే మాత్రం స్లోగా హయ్యర్ లోస్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇది హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ చూస్తే దీన్ని మనం అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ కాకపోతే ఈ లో కన్నా ఈ లో అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. సో అప్పుడు ఎక్కువ ఉంటే మాత్రం హయ్యర్ లో కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు మనం మార్కెట్లో బ్రేక్అవుట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతవరకు ఏం జరుగుతుందంటే ఇంట్రాడేలో 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి ఒక స్వింగ్ ట్రేడ్ లైక్ ఇట్లా ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యేటట్టు ఒక స్వింగ్ ట్రేడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి మేజర్గా బిట్ కాయిన్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన మూమెంట్స్ అయితే మాత్రం. ఓకే, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను నేను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీరు అకౌంట్స్ బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కూడా మీకు హెల్ప్ అవుతుంది. బట్ వన్ థింగ్ చెప్తున్నా, ఇందులో హై లెవరేజ్ యూజ్ చేయొద్దు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో మీ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో 1% మించి ఎక్కువ బిట్ కాయిన్కి అలోకేట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే దీనికి రెగ్యులేషన్ అంటూ ఏం లేదు కాబట్టి. మరి ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే కంట్రీస్ మేజర్గా యూఎస్, చైనా రీసెంట్గా బ్యాన్ చేసింది, బట్ యూఎస్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఇవి కొన్ని ఎసెట్ స్పెక్యులేటెడ్ ఎసెట్స్ కాబట్టి మీకు ఒకేసారి హై రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోయింది పర్లేదు అని అనుకునేటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. లేదు వద్దనుకుంటే దీన్ని పక్కన పడేయండి. మన వాళ్ళు వ్యూవర్స్ కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే చెప్పాల్సి వస్తుంది. ఇది మెయిన్ పాయింట్. నాకు గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడతాను. సిల్వర్లో 1.75% డిక్లైన్ వచ్చింది. గోల్డ్ అయితే మాత్రం 0.6% డిక్లైన్ వచ్చింది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి అయితే మాత్రం సిల్వర్ 2% డిక్లైన్ కనపడుతుంది. ఇది బులియన్ వెబ్సైట్లో నేను చూస్తున్నది. మీరు ఈటీఎఫ్స్ పరంగా చూసుకుంటే అది కూడా మళ్ళీ వేరేగా ఉంటుంది. బేసిక్గా నాకు తెలిసి మన సిల్వర్ బీస్లోని ఈటీఎఫ్స్లోని గోల్డ్ బీస్లోని గోల్డ్ ఈటీఎఫ్స్లో కూడా కరెక్షన్ రావడానికి రీజన్ ఏంటంటే సెబీ రీసెంట్గా పెట్టిన రూల్. అది కూడా నేను వీక్లీ అనాలిసిస్లో కవర్ చేశాను. మీకు తెలియకపోతే ఆ వీడియో చూడండి. ఏదో ఫాలో అయింది కదా నేను మాట్లాడట్లేదు. ఆ రోజు నేను వీక్లీ అనాలిసిస్లో ఆ న్యూస్ని కూడా నేను రికార్డ్ చేసి పెట్టాను. ఏంటి అని అంటే ఆ న్యూస్ అనేది సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2 days బేసిక్గా ఐఎన్ఏవి ప్రతి ఈటీఎఫ్కి కూడా ఒక ఎన్ఏవి ఉంటుంది అనమాట, ఒరిజినల్ వాల్యూ. ఓకే, సో ఆ ఒరిజినల్ వాల్యూ కన్నా డిమాండ్ అండ్ సప్లై బట్టి మూవ్ అవుతాయి. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ అవర్స్ 9:15 to 3:30. ఆ తర్వాత కూడా సిల్వర్ అండ్ గోల్డ్ అనేది ఇంటర్నేషనల్లో ట్రేడ్ అవుతుంటాయి. వాటికి వీటికి డిఫరెన్స్ ఎక్కువగా ఉండిపోతుంటుంది. అప్పుడు 2 days డిఫరెన్స్తోనైనా కానీ +20%, -20% బ్యాండ్ పెట్టేవారు అనమాట. ఇప్పుడు ఆ బ్యాండ్ పెట్టుకున్న ప్రైస్ అనేది ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్కి కంపేర్ చేసుకొని తొందరగా అప్డేట్ అయ్యేటట్టు చేశారు. ఇది పాజిటివ్నే, కానీ అది సెటిల్ అవ్వడానికి, దాన్ని ఎఫెక్టివ్గా తీసుకోవడానికి, సేమ్ టైం ఎఫెక్టివ్ డేట్ మార్చుకొని ఇంప్లిమెంటేషన్ చేయడం కొంచెం టైం పడుతుంది కదా, అందువల్ల వాలటాలిటీ కనిపించింది. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం డిక్లైన్ అవ్వడానికి రీజన్ యూఎస్ మార్కెట్స్ ఈరోజు హాలిడే, చైనా మార్కెట్స్ హాలిడే. సో మోస్ట్లీ ట్రేడర్స్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇప్పుడు డ్రాప్ అయింది. అండ్ థర్డ్ పాయింట్ ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంకోటి కొంచెం స్పెక్యులేటెడ్గా మూవ్ అవ్వాల్సింది. యాజ్ ఆఫ్ నౌ యూఎస్ వాళ్ళు
అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద ఎకనామిక్ పరంగా శాంక్షన్స్ని విధించి లేదా ప్రెజర్ పెట్టి అండ్ ఎలా అయినా ఆ న్యూక్లియర్ డీల్ని స్టాప్ చేయాలని అనుకుంటున్నారు. న్యూక్లియర్ పరంగా ఏదైతే యూఎస్కి ఇరాన్కి డీల్ జరుగుతుందో అది యూఎస్కి ఫేవరబుల్గా జరిగేటట్టు ఇరాన్ది న్యూక్లియర్ స్టాప్ చేయించాలని ట్రై చేస్తున్నారు. చైనా ఆయిల్ కొనడం తగ్గించాలని కూడా మ్యాక్సిమం చైనాను కూడా ప్రెజర్ పెట్టచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లోని చైనా కూడా యూఎస్ మీద డిపెండ్ అవ్వకుండా యూఎస్ ట్రెజరీస్ అన్ని సెల్ చేస్తూ గోల్డ్ని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. వీటి వల్లనే గోల్డ్లో ఇంకా కూడా డిమాండ్ కనపడుతుంది. గ్లోబల్ సైడ్ న్యూస్ అప్డేట్స్లో మేజర్గా పాజిటివ్ న్యూస్ కనపడుతున్నా అండ్ గోల్డ్ కరెక్షన్ రాకపోవడానికి రీజన్ చిన్న చిన్న న్యూస్ అప్డేట్స్ ఇంకా కూడా నెగిటివ్ సైడ్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇరాన్ మీద చైనా మీద శాంక్షన్స్ని విధిద్దామని ట్రై చేయడం, టారిఫ్స్ పరంగా ఇబ్బంది పడదామని యూఎస్ వాళ్ళు ట్రై చేయడం వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ అంతగా కరెక్షన్ అవ్వట్లేదు. ఇంకోటి ఉంది, యూఎస్ రష్యా. నేను ఫ్రైడే కూడా చెప్పాను ఇది. ఒకవేళ యూఎస్ రష్యా కానీ ఒకవేళ డీడాలరైజేషన్ పరంగా రష్యా కానీ పట్టించుకోకుండా ఇంకా మళ్ళీ యూఎస్ డాలర్ని స్ట్రెంథెన్ చేయడం కోసం అండ్ యూఎస్ డాలర్ సిస్టంలో కానీ మారిపోతే మాత్రం డాలర్ మళ్ళీ స్ట్రెంథెన్ అవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ బిగ్ క్రాష్ అవుతాయి. సో ఇది కూడా అనదర్ రీజన్. చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఫర్దర్ డేస్లోని. డీల్ ఓకే అవుతుందా, డీల్ ఓకే అవుతుంది అనేది. బట్ గోల్డ్ అండ్ సిల్వర్ అయితే యాజ్ ఆఫ్ నో యూఎస్ ఇరాన్ సిచ్యువేషన్స్ ప్రకారంగా రియాక్ట్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ చైనా స్ట్రాంగ్ బయింగ్ చేస్తుంది. ఈ టూ రీజన్స్ వల్ల హ్యూజ్ బయింగ్ అయితే మాత్రం కనపడుతుంది, హ్యూజ్ మొమెంటం అయితే కనపడుతుంది. మోస్ట్లీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో డ్రాప్ అయిందని ఒక వాలటైల్గా చిన్న ప్రాఫిట్ బుకింగ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. బిగ్ ఫాల్ వస్తుందా అని అంటే ఇష్యూస్ సార్ట్అవుట్ అయితే బిగ్ ఫాల్ రావచ్చు. ఇష్యూస్ సార్ట్అవుట్ అవ్వకపోతే గోల్డ్ ఇలానే ఇక్కడ రేంజ్ బోన్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే చాలా వరకు పెరిగింది కాబట్టి కన్సాలిడేషన్ మూమెంటమే కనపడుతుంది. పెరిగినా మళ్ళీ పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక రేంజ్లో ఉండిపోతుంది అనమాట. ఒక 10,000 20,000 10,000 20,000 పెరిగి తగ్గడం ఈ రేంజెస్లో ఉండిపోతుంది ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్లో. ఇది మేజర్గా అప్డేట్ అయితే. నౌ ఆన్ ద అదర్ సైడ్ ఇంకొన్ని అప్డేట్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ వన్, జనవరి మంత్లో మనకి ఇండియాలోని మేజర్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎక్కువగా సెల్ చేసినవి, బై చేసిన కంపెనీస్ లిస్ట్ మార్నింగ్ దీని గురించి డీటెయిల్గా చెప్తాను అన్నాను, ఎందుకంటే ప్రీ మార్కెట్లో చెప్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే బేసిక్గా ఎక్కువ బై చేశారు, ఎక్కువ సెల్ చేశారని ఎక్కడ తెలుసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ బై చేశారు, ఎంత పర్సెంటేజ్ సెల్ చేశారని. ఇప్పుడు టాప్ సెల్స్లో లార్జ్ క్యాప్ నుంచి పాలీక్యాప్ ఉందా, ఏం లేదు, screener.in ఉందా, క్లిక్ చేసి పాలీక్యాప్ అని టైప్ చేయండి. ఓకేనా, పాలీక్యాప్ అని టైప్ చేస్తే ఇవ్వండి ఇలా వస్తుంది మీకు పాలీక్యాప్. కిందకి వెళ్ళిపోండి, బాగా కిందకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ చూడండి ట్రేడ్స్ అని ఉంది చూడండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ట్రేడ్స్ అని ఉంది. ఎందుకంటే ఈ డేటా అనేది ఎవ్రీ క్వార్టర్లీ అప్డేట్ అవుతుంది. ఇందులో మీకు ప్రొమోటర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఎఫ్ఐఐ, డిఐ, పబ్లిక్ ఇదంతా ఉంది కదా. ఈ పర్సంటేజెస్ అనేది ఎవ్రీ క్వార్టర్లీ అప్డేట్ అవుతాయి. దీనికి మీరు రెగ్యులర్గా జరిగేవి మీరు చూడాలనుకుంటే ట్రేడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవ్వండి బల్క్ డీలు, బ్లాక్ డీలు మీకు కనపడుతున్నాయి కదా. జనవరిలో బల్క్ డీల్ ఏమైనా జరిగిందా? మోతీలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈ కంపెనీని 7,61,000 క్వాంటిటీస్ 7,350 రూపీస్కి అయితే మాత్రం సెల్ చేయడం జరిగింది. బ్లాక్ డీల్ ఇంకేదైనా జరిగిందా జనవరిలో అయితే మాత్రం ఏం జరగలేదు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదైనా జరిగిందా? జరగలేదు. సో బల్క్ డీల్లో అయితే మాత్రం మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు హ్యూజ్ వేలో సెల్ చేశారు. సో మేబీ అందువల్లనే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో ఫస్ట్ స్టాక్ పాలీక్యాప్ కనపడుతుంది. ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ కంప్లీట్గా వాళ్ళకున్న స్టేక్ని సెల్ చేస్తున్నారని అంటే, అండ్ ఇప్పుడు అక్కడ సెల్ చేశారా ఎవరు? మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు. డిఏఎస్లో చూడండి, డిఏఎస్లో ఎక్కడైనా మోతీలాల్ ఒస్వాల్ ఫండ్ వాళ్ళు ఉన్నారా? ఓకే, ఇప్పటికీ హోల్డ్ చేస్తున్నారు 3.85. అండ్ ఇప్పుడు ఈ క్వార్టర్లీకి అయితే మాత్రం ఏం లేదు. ఇంతకు ముందు ఉన్నది మోతీలాల్ ఒస్వాల్ నిఫ్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈటీఎఫ్లో 3.85% ఉన్నది. ఇప్పుడైతే మాత్రం దాన్ని రెడ్యూస్ చేస్తారు, ఏమీ కూడా లేదు. ఓకే, సో కంప్లీట్గా సెల్ చేస్తారు. అండ్ ఇంకోటి మోతీలాల్ ఒస్వాల్ నిఫ్టీ 100 ఈటీఎఫ్లో అయితే మాత్రం 3.66 నుంచి ఉండేది 2.1కి తగ్గించేశారు. వీళ్ళు స్టేక్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. మేబీ ఓవర్ వాల్యుయేషన్ అని అనుకోవచ్చు, ప్రాఫిట్ బుకింగ్ అని అనుకోవచ్చు, డిఫరెంట్ వ్యాలిడ్ రీజన్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రియాక్ట్ అయిన దాన్ని బట్టి మీరు ట్రాక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా మీ స్ట్రాటజీస్ ఉంటే మాత్రం ఇలాగా ప్రతి కంపెనీని ట్రాక్ చేసుకొని ఎక్కువగా సెల్ చేస్తుంటే మాత్రం వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకు సెల్ చేస్తున్నారు అనేది న్యూస్లో కూడా చూడండి. సో అట్లనే వాల్యుయేషన్స్ చూడండి, రిపోర్ట్ చూడండి, వాటి ప్రకారంగా స్టాక్స్ని ఉంచాలా తీసేయాలనేది డిసైడ్ అవ్వండి. వీళ్ళు బై చేసిన స్టాక్స్ కూడా బ్లైండ్గా బై చేసేయద్దు. సో ఎందుకు బై చేస్తున్నారు ఏంటి అనేది చూడండి. ఇక్కడ ఏబీబీ ఇండియా ఉంది, లెట్ సెలెక్ట్ ఏబీబీ ఇండియా కంపెనీ రీసెంట్గా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ బై చేసిన దాంట్లో ఉంది అని చెప్తున్నారు. ఓకే, అక్కడ ట్రేడ్స్ మీద క్లిక్ చేయండి. ట్రేడ్స్ మీద క్లిక్ చేసి ఇన్సైడ్ ట్రేడ్స్ ఏం లేవు. బల్క్ డీల్స్లో నవంబర్లో ఉంది, బ్లాక్ డీల్స్లో అయితే మాత్రం జూన్లో ఉంది. మేబీ బల్క్ డీల్స్లో లేదు, ఇది అప్డేట్ అవ్వలేదు అనుకుంటా. ఓకే, అప్డేట్ అవ్వకపోయి ఉండొచ్చు. సో అది మేజర్ రీజన్.
అండ్ నెంబర్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే అలా ఒక్కొక్కటి నెంబర్స్ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏవి పెరిగినాయి ఏవి తగ్గినాయి అనేది మీరు ట్రాక్ చేసుకొని బెటర్ కంపెనీస్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈరోజు బీఎస్సీ కంపెనీ ఒక్కొక్క స్టేజ్లో 8% వరకు డ్రాప్ అయింది, సారీ 10% వరకు క్లోజ్ అవ్వడం, 7% నెగిటివ్, గ్రో 1.5% నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఏంజిల్ వన్ అయితే 4.65% నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. వీక్లీ అనాలిసిస్లో ఇది డిస్కస్ చేసాం. ఏంటి, ఆర్బీఐ కొన్ని రూల్స్ని తీసుకొచ్చింది. ఏంటి ఆ రూల్స్, సింపుల్ అండ్ షార్ట్లో. సో మీకు క్లియర్గా చెప్పాలనుకుంటే, బ్రోకర్స్ ఓకే మార్జిన్స్ ఇవ్వాలంటే ఎవరికి, ట్రేడర్స్కి, ఎంటీఎఫ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు, ప్లెడ్జింగ్ చేసే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి కొలెట్రల్ అనేది 100% ప్రాపర్ అసెట్స్ని పెట్టాలి అని చెప్పి బ్రోకర్కి కొన్ని రూల్స్ అయితే మాత్రం ఆర్బీఐ పెట్టింది. ఇప్పుడు బ్యాంక్స్ ఎక్కువ డబ్బులు ఇవ్వడం కుదరదు. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ ఈ కండిషన్స్ వల్ల బీఎస్సీకి నష్టం ఏంటి అని అంటే, బీఎస్సీ ఇప్పుడిప్పుడే ఆప్షన్స్లో ముందుకు వస్తుంది. అండ్ సేమ్ టైం బీఎస్సీ పరంగా లెవరేజెస్ని కంటిన్యూ చేస్తుంది. ఇలా కానీ చేస్తే, ఆర్బీఐ నామ్స్ కానీ కంటిన్యూ చేస్తే బీఎస్సీ కంపెనీకి 10% వరకు జెఫరీస్ చెప్తున్న దాని ప్రకారంగా వాళ్ళ ఎర్నింగ్స్ మీద 10% ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే బీఎస్సీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లోని ఒక నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్గా కరెక్షన్ అవుతుంది. ఆల్ టైమ్ హైలోకి వెళ్ళిపోయినా, తక్కువ టైంలో ఎక్కువ పెరిగిపోయినా కానీ ఆ కంపెనీస్ హెవీగా పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రీజన్ ఆల్రెడీ ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి ఎర్నింగ్స్లో 10% తక్కువ వస్తుందని ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు డిస్కౌంట్ అయిపోతుంది, స్టాక్ ప్రైస్ అంటే డ్రాప్ అయిపోతుంది. ఆల్రెడీ డ్రాప్ అయిపోయింది కాబట్టి ఫర్దర్గా డ్రాప్ అవ్వదు. ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఒకటే అండి, నెగిటివ్ న్యూస్ పరంగా తెలిసిపోయింది అనుకోండి, నెక్స్ట్ టైం ఎక్కువ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయం కదా, ఆ తర్వాత కూడా ఎక్కువ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయం కదా. ఈ 10% అయితే మనం నెగిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వీళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకొని ఒక 8%, 7% తగ్గేటట్టు చేశారనుకోండి, జెఫరీస్ 10% తగ్గుతుంది అన్నారు, ఇక 10 తగ్గలేక 7-8 తగ్గిందిగా, అప్పుడు ఆ స్టాక్ హైయర్ సైడ్ మూమెంటం అనేది ఇస్తుంది అనమాట. అలాగా బీఎస్సీ కానీ, గ్రో కానీ, ఏంజిల్ వన్స్లో కానీ మీరు డిసైడ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద పాయింట్. నెక్స్ట్ వన్, ఈజీ మై ట్రిప్ ఈరోజు 20% పెరిగింది. 7 రూపీస్ స్టాక్ అని నేను మీకు థంబ్నెయిల్ మీద ఇచ్చాను కదా, కారణం ఇదే. ఈ కంపెనీ అండ్ రీసెంట్ డేస్లో ఈ కంపెనీ ఫాలో అయ్యే వే చూడండి. ఒక్కొక్క స్టేజ్లో 2023 నుంచి ఇది డిక్లైన్ అవడం స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్లీ 37 రూపీస్ నుంచి ఈ స్టాక్ 6 రూపీస్కి పడిపోయింది, సింగిల్ డిజిట్కి వచ్చేసింది. ఈరోజు 20% పెరిగింది. ఇది ఫస్ట్ టైం కాదండి, ఇంతకు ముందు కూడా ఇలానే వన్ టైంలోనే 20% పెరిగిన రోజులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 2025లో అలానే 20% పెరిగింది. ఒకసారి డిసెంబర్ 2025లో కూడా అలానే 20% పెరిగింది. ఇప్పుడు కూడా అలానే 20% పెరిగింది. ఒకేసారి ఇలా ఒక స్టాక్స్ పెరిగిపోతే మాత్రం వాటిని నమ్మద్దు. ఇందాక మార్కెట్ అనాలిసిస్ లానే, సో స్టాక్ సెంటిమెంట్ కూడా కంప్లీట్ బీరిష్. అయితే నెగిటివ్ ఇష్యూస్ సార్ట్అవుట్ అవుతుంటే పాజిటివ్ సైడ్ వెళ్తుంది. ఈజీ మై ట్రిప్ ఇంతలా పడిపోవడం కారణం ఏంటంటే, కాంపిటేటివ్ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిపోయినాయి. ఇక్స్కో కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. సేమ్ టైం ఇది అతి తక్కువ టైంలో ఇక్స్కో కంపెనీ మార్కెట్ షేర్ని గ్రాప్ చేసేసింది. ఈజీ మై ట్రిప్ అలా గ్రాప్ చేయలేకపోయింది. సో దానివల్ల ఈజీ మై ట్రిప్లో హెవీ కరెక్షన్ వచ్చింది. సేమ్ టైం ప్రాఫిట్స్ని కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది. అందువల్ల ఈజీ మై ట్రిప్ ఇంకా డ్రాప్ అవుతూ వచ్చింది. సేమ్ లైక్ ఓలా స్టాక్, నాట్ ఎలక్ట్రా స్టాక్. సో ఓలా స్టాక్లోనే. అయితే ఇప్పుడు ఈ స్టాక్ పెరగడానికి రీజన్ ఏంటంటే, ఈజీ మై ట్రిప్ వాళ్ళు 500 కోట్లు ఫండ్స్ రేస్ చేయబోతున్నారు. ఎందుకు రేస్ చేయబోతున్నారు అంటే, వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో వాళ్ళకి స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ కావాలి. అంటే వాళ్ళు యాజ్ ఆఫ్ నో హోటల్స్ పరంగా, సేమ్ టైం ట్రావెల్ పరంగా, ఇక ఆన్లైన్ ట్రావెల్ టెక్ ప్లాట్ఫామ్ గురించి అండ్ హాలిడేస్ హోటల్స్ పరంగా ఎక్కువగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడం కోసం 500 కోట్లు ఫండ్ రేస్ చేస్తున్నారు. అది కూడా క్యూఐపీ ద్వారా, అలానే ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఆ ఫండ్ రేస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇలాంటి స్టాక్స్ చూడడానికి 7 రూపీసే కదా, కొనడానికి బాగుంటుందని అనిపిస్తుంది. 500 కోట్లతోటి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రాఫిట్స్కి కన్వర్ట్ అవ్వగలిగితే పర్వాలేదు. ఇలాంటి కైండ్ ఆఫ్ క్యూఐపీస్ ఇంతకుముందు చేశారా లేదా చూడండి. ఒకవేళ ఇలాంటి కైండ్ ఆఫ్ క్యూఐపీస్ వీళ్ళు చేస్తే అండ్ ఆ టైంలో వాళ్ళు ఇలా ఫండ్స్ రేస్ చేసుకొని మార్కెట్ షేర్ని గ్రాప్ చేసుకోలేకపోతే, ఈ టైంలో కూడా వాళ్ళకి గ్రాప్ చేసుకోవడానికి తక్కువ. సేమ్ లైక్ ఐడియా ఎంత డబ్బులు రేస్ చేసినా భారత్ ఎయిర్టెల్ని కూడా జియోని మ్యాక్సిమం బీట్ చేయలేకపోతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ ఈజీ మై ట్రిప్ కూడా ఇక్స్గో కంపెనీని, అదర్ ట్రావెల్ రిలేటెడ్ కంపెనీస్ని కానీ ఇది బీట్ చేయలేకపోతే ఇది కూడా వేస్టే. అది మెయిన్ పాయింట్ అనమాట. సో ఒకేసారి 7 రూపీస్ స్టాక్ ఈరోజు 20% పెరిగిపోయింది కదా, సో తీసేసుకుందాము అన్న ఆలోచనలో మాత్రం ఉండద్దు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను మీకు జస్ట్ ఎడ్యుకేషనల్ పరంగా చెప్తున్నాను. ఆన్ ద అదర్ సైడ్, డిక్సాన్ టెక్నాలజీ కంపెనీలో ఈరోజు హైయర్ సైడ్ మొమెంటం చూసాం. దానికి ఉన్న వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, డిక్సాన్ టెక్నాలజీ కంపెనీ మీద అయితే మాత్రం ఒక న్యూస్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఆ న్యూస్ అప్డేట్ పరంగా చెక్ చేసుకుంటే, డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు లాంగ్ చైర్ ఇంటెలిజెన్స్
తో అయితే మాత్రం జాయింట్ వెంచర్ కుదుర్చుకుంటున్నారు. ఈ జాయింట్ వెంచర్ కుదర్చడానికి రీజన్ ఏంటంటే అంటే మేజర్‌గా స్మార్ట్ ఫోన్స్ అండ్ టాబ్లెట్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేయడం ఆ కంపెనీకి. అలానే ట్రూ వైర్లెస్ స్టీరియో, స్మార్ట్ వాచెస్, ఏఐపీసీ, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్ డివైజెస్ ఇవన్నీ కూడా డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ లాంగ్చైర్ ఇంటెలిజెన్స్ అనే కంపెనీకి సప్లై చేయడం కోసం వీళ్ళిద్దరి మధ్య జాయింట్ వెంచర్ జరిగింది. ఒక కొత్త జాయింట్ వెంచర్ కాబట్టి రెవెన్యూ పెంచడానికి అవకాశాలు ఉంటాయనే రీజన్తో డిక్సాన్ టెక్నాలజీస్ కంపెనీలో హయ్యర్ సైడ్ మొమెంటం అయితే కనిపించింది. కార్ ట్రేడ్ కంపెనీలో కూడా ఈరోజు అప్ సైడ్ మొమెంటం మనం చూడగలిగాం. కార్ ట్రేడ్ కంపెనీ మీద సిటీ వాళ్ళు టార్గెట్ ప్రైస్ని 3150కి ఇంక్రీజ్ చేశారు. చెప్తున్న దాని ప్రకారంగా షార్ట్ టర్మ్లో అంటే రీసెంట్ డేస్లోని 3340 నుంచి ఈ స్టాక్ 1900కి డ్రాప్ అయిపోయింది. మోర్ దెన్ 1000% ఆల్ టైమ్ హై దగ్గర నుంచి డిక్లైన్ వచ్చింది. దానివల్ల ఇది ఆపర్చునిటీకి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మేము 3150కి టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. అంతేకాదు మేజర్గా కంపెనీ ఏ మోడ్ వైపు టర్న్ అవుతుందని అండ్ మోస్ట్లీ చార్ట్ యాప్స్ కన్జ్యూమర్ బిజినెస్ని డెవలప్ చేయడం కోసం చార్ట్ యాప్స్ని లాంచ్ చేస్తుందని పోస్ట్ కరెక్షన్ అనేది మోస్ట్లీ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీలా కనపడుతుందని సిటీ వాళ్ళు వాళ్ళ టార్గెట్ ప్రైస్ని పెంచామని అయితే మాత్రం చెప్తున్నారు. ఓలట్రా గ్రీన్ టెక్ ఈరోజు 5% పడింది. ఒకటి నాట్ ఓలట్రా గ్రీన్ టెక్, ఓలా కంపెనీ. సో ఓలా కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఈరోజు 5% డిక్లైన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ రిజల్ట్స్ చూడండి. లాస్ట్ టైం రిజల్ట్స్ 1045, ఈసారేమో 470. టాప్ లైన్ బాగా డిక్లైన్ అయిపోయింది. ఫస్ట్ వన్ టాప్ లైన్ హెవీగా డిక్లైన్ అవడం ఈ కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించేసింది. రెండు వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -44 లాస్ట్ టైం ఉంటే ఈసారి -58. అంటే నాకు తెలిసి ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయి లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేబీ ఎక్స్పెన్సెస్ ఇంతలా ఉండడానికి కారణం ఏంటంటే శాలరీస్, మేబీ ఎంప్లాయీస్కి ఎక్కువ శాలరీస్ని పే చేసి ఉండొచ్చు, లేదా ఎంప్లాయీస్ని లాస్ మేకింగ్ టైంలో కూడా ఎంప్లాయీస్ని తగ్గించుకోకుండా సేమ్ ఎంప్లాయీస్ని వీళ్ళు కంటిన్యూ చేసినా కూడా వీళ్ళకి ఎంప్లాయీ కాస్ట్ ఎక్కువ పడిపోద్ది కదా. అందువల్ల మేబీ కంపెనీ కరెక్షన్ అయిందని అనుకుంటున్నా. లాస్ట్ టైం 564 crore లాస్, ఈసారి 487 crore లాస్. సో లాస్ అయితే తగ్గింది, కానీ టాప్ లైన్ చూడండి 470 కోట్లు రెవెన్యూ ఉంటే లాస్ 487 కోట్లు ఉంది. లాస్ట్ టైం చూడండి 1045 నుంచి 564. మరి ఇంత పూర్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు స్టాక్ మీద నెగిటివ్గానే కరెక్షన్ కనపడుతుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నేను కొన్ని వెబ్సైట్స్లో చూస్తే ఈ కంపెనీ మీద ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఎంకే గ్లోబల్ వాళ్ళు అయితే 20 రూపీస్కి టార్గెట్ ప్రైస్ని తగ్గించారు సెల్ టార్గెట్ ఇస్తూ. కోటెక్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా సెల్ టార్గెట్ ఇస్తూ 20 రూపీస్కి అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ని తగ్గించారు. ఉన్న ప్రైస్ దగ్గర నుంచి అయితే 34% ఇంకా కరెక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి కంపెనీస్ని మ్యాక్సిమం బెటర్ టు స్టే అవే, ఎందుకంటే రిజల్ట్స్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ కనిపించలేటప్పుడు సేమ్ మల్టిపుల్ టైమ్స్ పూర్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటే మీరు ఆ స్టాక్స్ని రాడార్లో పెట్టుకున్న ఉపయోగం లేదు. పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ 5% డిక్లైన్ వచ్చింది. పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ కూడా ఒకప్పుడు నేను ఈ కంపెనీని బిజినెస్ ఇండివిజువల్గా చేసినప్పుడు బెస్ట్ ఆపర్చునిటీ ఉండే ప్రాబబిలిటీస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే ప్రాఫిట్స్ని మెయింటైన్ చేస్తున్నారు, కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రావట్లేదు. అండ్ టాప్ లైన్ అయితే మాత్రం న్యూట్రల్లో వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% నుంచి 12% డిక్లైన్ అయిపోయింది. నెట్ ప్రాఫిట్ అయితే 82 నుంచి 72కి డిక్లైన్ అయిపోయింది. నెట్ ప్రాఫిట్ ఇయర్లో డిక్లైన్ వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ వచ్చింది. టాప్ లైన్ న్యూట్రల్గా వచ్చింది. సో దానివల్ల పటేల్ ఇంజనీరింగ్ స్టాక్లో డ్రాప్ వచ్చింది. ఐనాక్స్ విండ్ కంపెనీ 5% వరకు ఫాల్ వచ్చింది. నా ఐనాక్స్ విండ్ కంపెనీ పరంగా చెక్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నో కంపెనీ నెంబర్స్ పరంగా చూడండి 911 నుంచి 1207, 22% నుంచి 23% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, 110 నుంచి 127 crore అయితే మాత్రం ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. కానీ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారంగా అయితే మాత్రం ఐనాక్స్ విండ్లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. మేనేజ్మెంట్ గైడెన్స్లో కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టుగా లేకపోవడంతో ఈ స్టాక్లో డిక్లైన్ అనేది చూసాం. టొరెంట్ ఫార్మా కంపెనీలో కూడా ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైం ఎర్నింగ్స్ పరంగా చెక్ చేసుకుంటే ఈసారి ఎర్నింగ్స్ కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి. టాప్ లైన్ పరంగా చూడండి 2809 నుంచి 3303 టాప్ లైన్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33% మెయింటైన్ చేస్తుంది. 503 నుంచి 635 వరకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. అంతేకాదు టొరెంట్ ఫార్మా కంపెనీ మీద జఫరీస్ వాళ్ళు వాళ్ళ టార్గెట్ ప్రైస్ని 4690 రూపీస్కి అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ వీళ్ళ యొక్క సేల్స్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఇండియాతో, యూఎస్తో, బ్రెజిల్తో అయితే మాత్రం పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్తున్నారు. జర్మనీతో సప్లై ఇష్యూస్ ప్రకారంగా కొంచెం వీక్ అయినాయి, కానీ టొరెంట్ ఫార్మాకి యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఒక మెర్జర్ అప్రూవల్ ఉంది. సో జేబీ ఫార్మా తోటి ఒకవేళ జేబీ ఫార్మాతో కానీ మెర్జర్ కంప్లీట్ అయితే మాత్రం టొరెంట్కి 48.8% ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కానీ జరిగితే కంపెనీ పరంగా అయితే మాత్రం సైనర్జీస్
నెక్స్ట్ కాస్ట్లో చూసుకుంటే 2 to 3 ఇయర్స్లో 400 to 500 crores గెయిన్ చేసే ప్రాబబిలిటీస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎబిటా 1 to 2% నెక్స్ట్ క్వార్టర్లీకి ఇంప్రూవ్ అవుతుందని చెప్పి జెఫరీస్ వాళ్ళు పాజిటివ్ కామెంట్ చేయడంతో టొరెంట్ ఫార్మాలో ఈరోజు మనం స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మూమెంట్ చూడగలిగాం. క్రిజిల్ కంపెనీలో అప్ సైడ్ మూమెంట్ చూసాం. బేసిక్గా క్రిజిల్ మీకు తెలుసు కదా, ఒకటి రేటింగ్స్ని ప్రొవైడ్ చేస్తుంటుంది, స్టాక్ మార్కెట్ మీద రీసెర్చ్ చేస్తుంటుంది, అండ్ సేమ్ టైం అడ్వైజరీ సర్వీసెస్ కూడా మెయింటైన్ చేస్తుంటుంది. దాని ప్రకారంగా చూసుకుంటే కంపెనీ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి 225 నుంచి 242 బాటమ్ లైన్ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 31 మెయింటైన్ చేస్తున్నారు పర్సంటేజ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ లైన్ చూసుకుంటే 913 crores నుంచి 1082 crore టాప్ లైన్ ఇంప్రూవ్మెంట్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ న్యూట్రల్లో ఉంది. బాటమ్ లైన్ ఇంప్రూవ్మెంట్ కనిపించడంతో ఈరోజు క్రిజిల్ లిమిటెడ్ కంపెనీ అయితే మాత్రం హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఈఎంఎస్ లిమిటెడ్ కంపెనీ 5% డిక్లైన్ వచ్చింది. బేసిక్గా ఇది వాటర్ బేస్డ్ కంపెనీ. అండ్ ఇంకోటి ఏంటంటే కంపెనీ స్మాల్ క్యాప్ కంపెనీ, పెద్ద లార్జ్ క్యాప్ కూడా కాదు. నెంబర్స్లో అయితే మాత్రం ఆల్మోస్ట్ 50% డిక్లైన్ వచ్చేసింది. 51 crore లాస్ట్ టైం నెంబర్, ఈసారి 19 crore వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 29 నుంచి 15%కి డిక్లైన్ అయితే చూసాం. 245 నుంచి 200కి డిక్లైన్ వచ్చింది. టాప్ లైన్ డిక్లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్, బాటమ్ లైన్ డిక్లైన్. సో దానివల్ల ఈరోజు ఈఎంఎస్ లిమిటెడ్ కంపెనీలో కూడా మనం డ్రాప్ అయితే చూడగలిగాం. కేఫిన్టెక్ కంపెనీలో కొంచెం బౌన్స్ వచ్చింది. కేఫిన్టెక్ నెంబర్స్ అయితే న్యూట్రల్గానే ఉన్నాయి. మరి మేబీ రీసెంట్ డేస్లో ఆల్రెడీ పడి ఉండడం వల్ల పాజిటివ్ సైడ్ మూమెంటం వచ్చిందా ఏంటి అనేది తెలియదు, కానీ న్యూట్రల్గానే వచ్చినాయి నెంబర్స్. చూడండి, 290 crores నుంచి 371 టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 45 నుంచి 41 డిక్లైన్ అయింది. సో పర్సంటేజ్కి 90 crore నుంచి 92 crore ఆల్మోస్ట్ ఫ్లాట్, పెద్ద మూమెంటం ఏం లేదు. కానీ కేఫిన్టెక్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు హైయర్ సైడ్ కనిపించింది. ఎందుకంటే రీసెంట్ డేస్లో చూడండి స్టాక్ కంప్లీట్ బీరీస్ ట్రెండే ఉంది. సో దానివల్ల అప్ సైడ్ మూమెంటం కనిపించిందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. లాస్ట్ వన్ మార్నింగ్ ప్రీ మార్కెట్లో కూడా చెప్పాను, ఆజాద్ ఇంజనీరింగ్ ఇలాంటి కంపెనీస్ని మీరు యాడర్లో ఎప్పుడు పెట్టుకుంటూ ఉండండి. ఇవి డిప్ అవుతుంటే మంచి ఆపర్చునిటీకి తెచ్చుకోవచ్చు మీరు. యాజ్ ఆఫ్ నో అయితే ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. నెంబర్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్లోని ప్రతి ఇయర్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంటుంది. లాస్ట్ టైం 24 crore రిజల్ట్స్, ఈసారి 34, 36 నుంచి 39% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగింది. 119 crores నుంచి 156 crore. రోల్స్ అయితే ఒక్కసారి టైఅప్ అయింది వీళ్ళకి. అప్పటి నుంచి ఈ కంపెనీ డ్రాస్టిక్ ఆర్డర్స్ విన్ అవుతూనే వచ్చింది రిమైనింగ్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా. సో దాని ప్రకారంగా ఇవన్నీ ఆర్డర్ బుక్స్ పరంగా అన్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీలో ఈరోజు హైయర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. ఐ హోప్ క్లియర్ కట్గా నేను చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్, కవర్ చేసిన డేటా పాయింట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.